హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో వేసవి కాలంలో మన శరీరానికి చలువ చేసేలా పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉండే మామిడికాయ చారుని ఎటువంటి పప్పులు వాడకుండా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ మామిడికాయ చారు పెట్టుకోవడానికి మనం ఎలాంటి పప్పులు వాడడం లేదు కనుక ఒక గ్లాస్ బియ్యాన్ని ఒక గిన్నెలో వేసుకుని ఒకసారి కడిగి తీసుకోవాలి. ఇలా బియ్యాన్ని ఒకసారి శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇవి ములిగేంత వరకు వాటర్ వేసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా చేత్తో బియ్యం రబ్ చేస్తూ ఒక 2-3 నిమిషాలు కలపండి. ఈ విధంగా కలపడం వల్ల ఈ వాటర్ అనేది చిక్కగా వస్తుంది. ఈ చారు పెట్టడానికి నేను బియ్యం కడిగిన నీళ్లను వాడుతున్నాను. చూసారు కదా, ఇలా బియ్యాన్ని కడిగిన తర్వాత ఆ వాటర్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వాటర్ వేసి ముందు ఎలా బియ్యాన్ని కడిగి ఆ వాటర్ తీసుకున్నామో అదే విధంగా 2-3 సార్లు శుభ్రంగా బియ్యాన్ని కడిగి ఆ వాటర్ మొత్తం కలెక్ట్ చేసుకుని చారు పెట్టుకుని గిన్నెలో వేసుకోవాలి. చూసారు కదా, ఇలా బియ్యాన్ని బాగా రబ్ చేస్తూ కడిగితే వాటర్ చిక్కగా వస్తుంది. ఇలా మొత్తం బియ్యం కడిగిన నీళ్లు 1/2 లీటర్ ఉండేలా తీసుకున్నాను. ఇప్పుడు అన్నం వార్చిన తర్వాత వచ్చిన గంజి వేసుకోవాలి. గంజి లేకపోతే నార్మల్ వాటర్ అయినా వేసుకోండి, గంజి వేస్తే టేస్ట్ బాగుంటుంది, అలాగే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చీరికలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 6 వరకు పచ్చిమిరపకాయలని మధ్యలోకి కట్ చేసి వేసుకోండి. ఒక మీడియం సైజ్ టమాటో కూడా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. 4 బెండకాయల్ని 2 ముక్కలుగా కట్ చేసి వేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసి బాగా పుల్లగా ఉన్న ఒక మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మామిడికాయ పుల్లగా ఉంటేనే బాగుంటుందండి. బాగా పుల్లగా ఉన్న మామిడికాయ తీసుకోండి, అప్పుడే చారు పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ మొత్తం ఇందులో వేసుకుని మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి కడిగి ఆ వాటర్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకుని 1 స్పూన్ కారం వేసి ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఇది ఎంత ఎక్కువసేపు మరిగితే అంత రుచి బాగుంటుంది. ఎందుకంటే మరిగే కొద్దీ ఇదంతా చిక్కబడుతుందండి, అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఒక వంకాయని కట్ చేసి వేసుకోవాలి. వంకాయ ముందుగానే వేస్తే బాగా మెత్తగా ఉడికిపోతుందండి. ఇలా మరిగేటప్పుడే వేసుకోవాలి. మీ దగ్గర వంకాయ లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. మంటను లో ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించండి. ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే బాగా మరిగిపోయింది. వెజిటబుల్స్ అన్నీ బాగా ఉడికి ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపు వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని వేరే ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడిగా అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని కాస్త వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక ఎండుమిరపకాయని కట్ చేసి వేసుకుని 4 వెల్లుల్లి రెమ్మల్ని దంచి వేసుకుని బాగా వేయించుకోవాలి. ఈ పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా మరిగించి పెట్టుకున్న మామిడికాయ చారులో వేసుకుని బాగా కలిపి ఇలా వేడివేడిగా తిన్నా బాగుంటుంది, లేదా బాగా చల్లారిన తర్వాత తిన్నా కూడా ఇంకా బాగుంటుంది. మీకు వీలైతే నేను చెప్పిన ప్రాసెస్లో ఎటువంటి పప్పులు వాడకుండా చాలా హెల్దీగా ఎంతో రుచిగా ఉండే ఈ మామిడికాయ చారుని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని నా కామెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.